చూస్తూనే ఉన్నాం తరచుగా రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ అనేది ఒక ఎండ్లెస్ ఎపిసోడ్గా కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏ రకంగా అర్థం చేసుకోవాలి? లావణ్య మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డిస్క్లైమర్, మనం వాళ్ళతో పర్సనల్గా మాట్లాడలేదు. అవును. సో కాబట్టి మనం సోషల్ మీడియా ద్వారా వచ్చిన దాంట్లో నుంచి మనము అసెస్మెంట్ చూస్తున్నాం ఇక్కడ మనం. ఓకే, సో ఇక్కడ దాంట్లో ఏంటంటే వాళ్ళ డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. సో ఆ అమ్మాయిలో కొంత ఇన్సెక్యూరిటీ కూడా కనపడుతుంది. ఓకే, తను చీట్ చేయబడ్డదన్నది ఒక ఎమోషన్ చూపిస్తుంది ఆ అమ్మాయి. ఎట్ ద సేమ్ టైం ఆ అబ్బాయి మళ్ళీ రాజ్ తరుణ్ కావాలి అన్న ఒక డిమాండ్ కనపడుతుంది. ఇంకొక స్టేట్మెంట్లో ఏంటంటే రాజ్ తరుణ్ ఇంకా వేరే రిలేషన్షిప్ కూడా కంటిన్యూ అవుతుంది అన్నది కూడా మనకు కనపడుతుంది. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎమోషనల్లీ చీట్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఎట్ ద సేమ్ టైం ఏంటంటే కొన్ని రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే ఒక మెచ్యూరిటీ తోటి, ఒక అండర్స్టాండింగ్ తోటి మొదలు పెడతారు. ఓకే, సో తర్వాత ఏంటంటే వాటిని ఫాలో ఓవర్. ఓకే, ఎప్పుడైతే అది ఫాలో ఓవరో సో ఆటోమేటిక్గా మీకు వాళ్ళిద్దరిలో కొంచెం డిస్కషన్స్ అవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఇవి రిలేషన్షిప్ అన్నది ఎమోషనల్ బాండేజ్. ఓకే ఓకే, సో దాంట్లో వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా పెట్టుకున్నారు? ఓకే, సో లివింగ్ రిలేషన్షిప్ ఓకే అనుకున్నారా, తర్వాత లైఫ్ లాంగ్ కలిసి ఉంటాను అని మాట ఇచ్చుకున్నారా ఏంటనేది మనకు తెలియదు. కానీ వాళ్ళు ఆల్రెడీ ఏంటి సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు చేసే ప్రతి యాక్షన్, ప్రతి వర్డ్ బయట అందరికీ తెలుస్తుంది. అది పర్సనల్లో లేదు, ఇంట్లో లేదు, బయటికి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎమోషనల్గా కంట్రోల్ ఒకటి లేదు. వాళ్ళిద్దరి రిలేషన్షిప్ని ఎలా దీన్ని అంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా అన్నదాన్ని వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవడం కానీ, ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళడం కానీ అలాంటిది ఏం కనపడట్లేదు. సో ఇక్కడ ఏంటిది బ్లేమింగ్ కనపడుతుంది ఒకరినొకరు. సో రియాలిటీ ఏంటన్నది ఎవరికి తెలియదు మనకి, రైట్? సో ఈ బ్లేమింగ్ నేచర్లో ఏమవుతుందంటే అది రాజ్ తరుణ్ అయినా ఉండొచ్చు, అమ్మాయి అయినా ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒక అమ్మాయి గురించి తీసుకుందాం. ఒక అమ్మాయి మరి ఒకవేళ తను చీట్ చేయబడ్డదా, ఎమోషనల్లీ ట్రాప్ గురైందా, లేకపోతే ఇన్సెక్యూరిటీ ఉందా, లేకపోతే ఆల్రెడీ టర్మ్స్ అండ్ కండిషన్ ముందుగానే ఇంతవరకు రిలేషన్షిప్ తర్వాత మనము ఎవరిది అని అనుకుంటాం, కానీ ఎమోషనల్లీ అటాచ్ అయిన తర్వాత, అంటే నేను చూసిన కేసెస్లో చెప్తున్నాను, వాళ్ళది ఏంటన్నది నాకు పర్టికులర్గా తెలియదు, కానీ ఎవరైతే రిలేషన్షిప్లు ఉంటారో ఫిజికల్గా క్లోజ్ అవుతాయి, అంటే ఫిజికల్ ఇంటిమసీలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు దూరం అవ్వడం చాలా కష్టం. సో ఫస్ట్ అయితే అనుకుంటారు అంతా ఓకే అని, బట్ ఏమవుతుందంటే ఫిజికల్ ఇంటిమసీలోకి వెళ్ళిన తర్వాత రిలేషన్షిప్ని వదులుకోవడం కష్టము. అండ్ వేరే వాళ్ళతో రిలేషన్షిప్లు ఉన్న తట్టుకోవడం చాలా కష్టము. సో అది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నదో తెలీదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎమోషనల్లీ వీక్ అయిపోతారు. వీక్ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్గా ఉండలేరు. వాళ్ళని ఎలా పికప్ చేసుకోవాలి, కోపప్ చేసుకోవాలి, ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి అన్నది కూడా కనపడట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి మాటల్లో కూడా ఏంటిది, అతన్ని వచ్చి మాట్లాడమనండి, మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నది కూడా వినపడుతుంది. ఓకే, అంటే సంథింగ్ ఏంటిది అక్కడ ఈగో ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా మాట్లాడకపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమస్య ఉందనుకోండి, కూర్చొని తప్పుని తప్పుగా ఒప్పుకోవడము, లేకపోతే నేను అలా ఉండలేకపోయానని చెప్పడము, అలాంటిది వాళ్ళిద్దరి మధ్యన జరగట్లేదు. సో సంథింగ్ ఎక్కడ ఏంటిది ఎక్స్ప్రెషన్ అనేది లాస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కనపడుతుంది. ఓకే, లాస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కనపడ్డప్పుడు ఏమవుతుందంటే ఈగో టాప్లోకి వచ్చేస్తుంది. అంటే ఏదని టచ్ చేద్దాం, నేను ఎంత దూరమైనా వెళ్తాను నేను, ఎందుకంటే ఎమోషనల్లీ అటాచ్ అయ్యున్నారు కాబట్టి దాన్ని వదులుకోలేక ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోతారు. ఓకే, సో లాస్ ఎంత జరిగిందన్న దానికంటే ఇప్పుడు సంథింగ్ తన ఈగో హర్ట్ అయిన తర్వాత ఆ ఈగో అనేది హర్ట్ అయింది, లాస్ అయ్యాను నేను, ఇప్పుడు దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అన్న దాంట్లో ఉమెన్ ఎక్కువగానే రెస్పాండ్ అవుతారండి వాళ్ళు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే దానికి ఒకటి కంక్లూజన్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు వెళ్ళాల్సింది ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి అండి. ఓకే, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఇలా డిస్కషన్ చేసుకొని ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకొని ఇద్దరి లైఫ్లు కూడా స్పాయిల్ చేసుకోవద్దు. ఓకే, ప్రతి ఒక్కరికి లైఫ్ ఉంది. వాళ్ళు ఏం మిస్టేక్స్ చేశారు, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ సంథింగ్ వాళ్ళు మిస్కమ్యూనికేషన్ జరుగుతున్నాయా, లేదంటే వాళ్ళ లైఫ్లో ఇంకేదన్నా లాస్ జరిగిందా, రీప్లేస్ చేయలేని లాసా, ఇవన్నీ కూడా రిలేషన్షిప్ ఎక్స్పర్ట్
వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. కానీ అసలు వాళ్ళకి అవగాహన అలాంటిది ఉండదు.